హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో టిఫిను వెరైటీగా చాలా సింపుల్గా అయిపోయే టిఫిన్ చేస్తున్నానండి. గోధుమ పిండి తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు సన్నగా ముక్కలుగా తరిగి వేశాను. కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నా. పిండికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. వీటిని ఏ కూర లేకుండా, ఏ పచ్చడిలో ఏమీ నంచుకునే పని లేకుండా ఉట్టియే తినేయొచ్చండి. మనం నార్మల్‌గా చపాతీలు చేసుకుంటాం కదండీ! చపాతీల్లోకి కూర లేనిదే అసలు మనం తినలేము. అలా కాకుండా ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని రోటీల్లాగా చేసుకున్నామనుకోండి, వీటికి కూరే అవసరం ఉండదు. ఒక్కోసారి మనం టిఫిన్ చేసేటప్పుడు కూర చేసే టైం ఉండదు మనకి. ఇంట్లో వాళ్ళకి మనం అర్జెంటుగా టిఫిన్ చేయాలి. వేరే పిండిలు దోసల పిండి, ఇడ్లీ పిండి అలాంటివి ఉండవు. అలాంటప్పుడు మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి ఈ టిఫిన్ మాత్రం. చక్కగా ఇలా రోటీలాగా చేసి ఈ ఉట్టి అయినా తినొచ్చు. ఇందులో కొంచెం పచ్చిమిర్చి పచ్చడి వేసుకోవచ్చు. ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకొని తినొచ్చు. ఈ పిండి మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ కలిసేలాగా కలుపుకొని, అవన్నీ కలిసిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఇదిగోండి ఇలా చపాతీల పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి పోసామనుకోండి పిండి లూజ్ అయిపోయిద్ది. కారం, ఉప్పు ఎక్కడవక్కడే ఉండలు ఉండలుగా ఉంటాయి. అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా పిసుకుతా మెత్తగా కలిపామంటే రోటీలు బాగా మెత్తగా ఉంటాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఇదిగోండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. టైం ఉందనుకోండి పిండిని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. చపాతీల పిండిలాగా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మీకు టైం లేదు వెంటనే చేసుకోవాలనుకోండి, వెంటనే ఇలా కొంచెం పెద్ద పెద్ద ఉండలు తీసుకొని మన రోటీస్ లాగా చేసుకోవచ్చు. చపాతీల కర్ర తీసుకొని రుద్దనవసరం లేదండి. ఒక కవర్ తీసుకొని కవర్కి కొంచెం ఆయిల్ రాయండి. ఈ రోటీ అనేది మనకి అంటుకోకుండా ఉండిద్ది. తర్వాత మన చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇదిగోండి చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా రోటీలాగా చేసుకోండి. వీటిని ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకోవాలంటే ఇదిగోండి ఇలా ఏళ్ళుతో లాగుతున్నట్టుగా ఒత్తుకోవాలి. ఇలా లాగినట్టుగా ఒత్తామనుకోండి మనకి ఏళ్ళు నొప్పులుండవు. చేయటానికి పని తేలిగ్గా ఉండిద్ది, త్వరగా అయిపోయిద్ది. పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇంకా రోటీ వేసి కాల్చుకోవటమేనండి. మనం చపాతీలు చేస్తాం కదా, చపాతీలు చేస్తే పెనం వేసుకోవాలి. మళ్ళీ దోశలు పోసే పెనం మీద కాల్చుకున్నాం అనుకోండి దోశలు రావడం కొంచెం కష్టమైద్ది. అందుకని చపాతీలు కాల్చే పెనం మీద కాల్చుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కాసేపు హీట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను పొయ్యి మీద పెనం పెట్టి కాసేపు హీట్ అవనిచ్చాను. ఇప్పుడు ఇదిగోండి నేను చేసిన రోటీ వేసాను. ముందు మనం రోటీ వేసినప్పుడు గ్యాస్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. తర్వాత సగం కాలిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మొత్తం బాగా పర్ఫెక్ట్గా కాలిపోయి పచ్చి పచ్చిగా లేకుండా ఉండిద్ది. అలా కాకుండా మనం రోటీ మొత్తం కాలేదాకా గ్యాస్ హైలోనే ఉంచామనుకోండి లోపలేమో పచ్చి పచ్చిగా ఉండిద్ది, పైనేమో మాడిపోయినట్టుగా వచ్చిద్ది. అందుకని ముందు హైలో పెట్టుకొని తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. మన ఇంట్లో బియ్యం పిండి ఉందనుకోండి బియ్యం పిండితో సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ బియ్యం పిండితోనే చేస్తానండి. గోధుమ పిండితో మనం ఎక్కువ చపాతీలు పూరీలని చేసుకుంటానే ఉంటాం కదా, బియ్యం పిండితో మనం టిఫిన్ అనేది ఏం చెయ్యం కదా. అందుకని ఎక్కువ నేను బియ్యం పిండితో చేస్తాను. ఇంకా బియ్యం పిండి లేదు మనకు అందుబాటులో అనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండితో చేస్తాను. బియ్యం పిండితో రోటీలు చేసుకున్నప్పుడు ఉట్టిగా తినలేమనుకున్నారనుకోండి వాటి కాంబినేషన్గా మనం పులుసు కూర చేసుకొని తినొచ్చు. పులుసు కూర చారు చారుగా ఉండాలి. బాగా చారు చారుగా పులుసు కూర చేసుకొని వీటి మీద పోసుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదండి. మీ ఇంట్లో వాళ్ళు మరలా కావాలని అడిగి మరీ చేపించుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఒకవేళ కూర చేసే టైం లేనప్పుడు ఉట్టివే చక్కగా తినేయొచ్చు. పిల్లలకి అనుకోండి ఇంట్లో ఏదన్నా సాసులున్నా జామున్నా వేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఏ వంకలు పెట్టకుండా చక్కగా తినేస్తారు. ఇదిగోండి నేను చూడండి అన్ని రోటీలు కాల్చుకున్నాను. మేమైతే ఉట్టియే తినేస్తామండి, లేదనుకోండి అల్లం పచ్చడి వేసుకొని తింటాము. వర్షం పడి పోయిన తర్వాత నా తిప్పలు చూడండి. బండ్ల మీద నీళ్ళన్నీ నిలబడి ఉండేయండి. ఈ బండ్ల మొత్తం కుంగిపోయినాయి. కుంగిపోయి ఇక్కడంతా పల్లుగా ఉండటం వల్ల మొత్తం నీళ్లు నిలబడిపోయినాయండి. వర్షం పడిపోయిన తర్వాత ఇంక ఈ పల్లుగా ఉన్న కాడ చూసి ఎక్కడ నీళ్లు నిలబడ్డాయా అని ఈ చీపిరి తీసుకొని మొత్తం కొడతా ఉంటానండి. నేను కొడతా ఉంటే చూడండి ఈ నీళ్ళన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి.
ముందు వైపేమో మెరగ్గా ఉంది, ఇక్కడేమో పళ్ళుగా ఉంది. నీళ్లు పోవాలంటే కష్టంగానే ఉంటుంది కదండి. అందుకని ఈ చీపురు తీసుకొని వీటిని ఇదిగోండి ఇలా కొడతా ఉన్నాను. వెనక్కి వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా మెరక మీదకి కొట్టాలండి. మెరక మీద నుంచి వెనక్క రాకుండా ఉండేటట్టుగా ఇంక ఇలా కొడతా ఉండాలి. ఇవ్వండి ఇప్పుడుకి పోయినాయి చాలా వాటికి నీళ్ళు. ఇక్కడ ఎన్నో నీళ్ళు నిలబడతాయండి. ఇంక ఇలా కొట్టకుండా వదిలేసాను అనుకోండి, అవి ఎండిపోయినట్టు పోయి అంతా మట్టి మట్టి మరకల మరకలుగా ఉంటాయి. అదిగాక నీళ్ళన్నీ గోడ పీల్చేసిద్దండి. ఇక్కడ అంతా నెరలిచ్చి ఉంది కదా, మొత్తం ఈ నెరల్లోకి నీళ్లు పోయి గోడ పీల్చేసుకునిద్ది. మళ్ళీ గోడకి ప్రాబ్లం అయిపోయిద్ది. అందుకని నీళ్లు నిలబడ్డ కాడ ఇంక ఇలా నీళ్ళన్నీ కొట్టేస్తాను. వర్షం తగ్గిపోయిన వెంటనే నేను చేసే పని ఇదే. ఇవన్నీ రిపేర్లు చేయించుకునే అంత బడ్జెట్ మన కాడ ఉండదు. ఇవన్నీ రిపేర్ చేయించుకోవాలంటే చాలా కష్టమైంది కదండి. ఒకటి కదిలిచ్చామనుకోండి 10 పనులు చేయాల్సి వచ్చింది. ఇంక ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ చేస్తాంలే అని ఇంక ఇలా పనులు చేసుకుంటా ఉండటమే. ఈ సంవత్సరం మాత్రం మే నెలలో బాగా వర్షాలు పడుతున్నాయండి. ఒక్క 10 రోజులైతే బాగా ఎండ కాసింది కానీ తర్వాత ఇంకా ఒకటే వర్షాలు వర్షాలు ఎక్కువైపోయి వాతావరణం చల్లగా ఉంది. అసలుకి ఎండలు అనేవే లేవండి. కూలర్లు కానీ ఏసీలు కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వాతావరణం అయితే చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే వర్షాలు ఎక్కువయ్యి ఇదిగోండి ఇలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ కష్టమేముందండి, ఏదో ఇలా నీళ్లు నిలబడ్డ కాడ చూసి ఈ నీళ్ళన్నీ కొట్టుకోవటమే. ఈ సంవత్సరం మొత్తం ఇలాగే వర్షాలు పడాలండి. బాగా వర్షాలు పడాలి, కాలవలు రావాలి, పంటలు బాగా పండాలి. ఇక్కడ కూడా నీళ్లు నిలబడతాయండి. ఇక్కడ గాబు దగ్గర మేము అంట్లు కడిగేసి బట్టలు ఉతుకుతామండి. ఇక్కడ కూడా బండ్లన్నీ కుంగిపోయినాయి. ఆ నీళ్ళన్నీ ఇక్కడ నిలబడి పాచి పట్టినట్టు ఉండిద్దండి. నీళ్లు కొట్టకుండా అలాగే వదిలేసాను అనుకోండి, మొత్తం పాసి వచ్చేసిద్ది. అక్కడికి కొంచెం లైట్గా పాసి వచ్చిందండి. మనం ఇంకా గాబు కాడంటే ఎక్కువ కాళ్ళు చేతులు కడుక్కుంటా వాడుకుంటానే ఉంటాం కదండి. ప్రతిసారి నీళ్ళు అనేవి ఇలా కొట్టలేం కదా. ఇంకా ఉదయం పూట అంట్లు కడిగినప్పుడు, సాయంత్రం పూట అంట్లు కడిగినప్పుడు, ఇలా వర్షాలు పడ్డప్పుడు ఇంక ఇలా కొడతా ఉంటానండి. మళ్ళీ పాచి ఎక్కువ పట్టిందనుకోండి జారి పడతా ఉంటాము. నీళ్లు నిలబడ్డ కాడ చూసల్లా మొత్తం కొట్టేశానండి. ఇంక ఇదిగోండి వరండాల్లో కూడా జల్లు కొట్టింది. ఇదంతా వర్షం పడితే మొత్తం జల్లు కొట్టేసి కటన్ మొత్తం తడిసిపోయిద్దండి. కటన్ తడిసిపోయి కలర్ పోయింది, చినిగిపోతా ఉంది. మొన్నే కుట్టానండి. కుట్టినా చూడండి మళ్ళీ దారాలన్నీ ఏలబడతా ఉన్నాయి. వర్షం వల్ల పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతా మురికి మురికి అడుగులుండయండి. ఇంకా అందుకని కర్ర పెట్టి తుడుస్తున్నాను. మురికి అడుగులు ఉన్న కాడే తుడుస్తున్నానండి, మొత్తం తుడవట్లేదు. వర్షం పడేటప్పుడు బయట ఉన్న చీపుర్లు చెప్పులు అన్నీ లోపలికేస్తాం కదండి. చెప్పులు కూడా తడిసిపోయి త్వరగా పాడైపోతాయని చెప్పులు కూడా ఇలా బల్ల కిందకి వేస్తానండి. ఇంటి ముందు మాకు ఫోర్ట్ బల్లలాగా ఉండిద్ది, ఆ బల్ల కింద వేస్తాను. మళ్ళీ తడిసి పాడైపోతే త్వరగా తెగిపోతాయిలే అని. వర్షం తగ్గిపోయిన తర్వాత మరలా వేటి స్థానంలో వాటిని సర్దేస్తాను. ఇంకా వర్షం పడ్డది కదండి, ఇంకా పిల్లలు కారం కారంగా ఏదో ఒక స్నాక్స్ కావాలంటారు. అందుకని సింపుల్గా అయిపోయే స్నాక్స్ చేస్తున్నానండి. ఇంట్లో మరమరాలు ఉన్నాయి. ఈ మరమరాల్లో కొంచెం మిక్చర్ ఉన్నాయండి. ఆ మిక్చర్ వేసి ఒక ఉల్లిపాయని టమాటాలు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసి వేసి వీటికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత వీటన్నిటికి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకా వీటికి మంచి టేస్ట్ రావటానికి నేను ఇంకొక మసాలా వేస్తున్నానండి. అది ధనియాల పొడి. ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఇలాంటివి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. మంచి మసాలా ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుండిద్ది. మనకి ఎక్కువగా ఇంట్లో అందుబాటులో ఉండేది ధనియాల పొడి కదండి. ఇంకా ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను. వేసి ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోండి. నేనైతే చిన్న గిన్నెలో వేసుకున్నాను. కలపటానికి కొంచెం కష్టంగా ఉంది, అన్నీ కింద పోతాయి. కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. వర్షం పడేటప్పుడు ఎప్పుడల్లా పునుగులు, బజ్జీలు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా స్నాక్స్ చేసుకోండి, సూపర్గా ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో.